నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు బోధిరాజకుమార సుత్తాలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. బోధిరాజకుమారుడు భగవానుణ్ణి భిక్ష కోసం ఆహ్వానిస్తాడు, భోజనం కోసం. అయితే భోజనం పూర్తయిన తర్వాత బోధిరాజకుమారుడు ఒక ప్రశ్న, అంటే నేను ఇలా అనుకుంటున్నాను, సుఖంతో లభించదు, దుఃఖంతో లభిస్తుంది అనేది నా అభిప్రాయం. అంటే భగవానుడు చెప్తాడు, ఈ అభిప్రాయం నీకే కాదు, బోధిసత్వుడుగా ఉన్నప్పుడు నాకు కూడా ఉండింది అని చెప్పుకుంటూ ఆయన ఇంటిని వదిలిపెట్టింది. ఇంకా ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్ళి ధ్యాన సమాపత్తులు నేర్చుకున్నది వివరిస్తాడు. వివరించిన తర్వాత ఆయన ఉరివేలో, అంటే ఇక్కడ నైరంజన నది వద్ద ఉరివేలలో కూర్చొని ఒకరోజు ధ్యానం చేస్తూ ఉండగా నాకు ఒక 3 ఉపమానాలు గుర్తు వచ్చాయి అప్పటికప్పుడు అని చెప్తాడు. అదేంటంటే, అప్పుడు రాజకుమార, నాకు అంతకుముందు విని ఉండని 3 ఉపమానాలు అప్పటికప్పుడు స్ఫురించాయి. ఒక పచ్చి కట్టె నీటిలో ఉంది. ఉత్తర రణిని తీసుకొని ఒకడు అక్కడికి వచ్చి దానితో అగ్గిని, తేజస్సును వెలువరిస్తాను అంటాడు. రాజకుమార, నీవేమంటావు? ఆ పురుషుడు నీటిలో మునిగి ఉన్న ఆ పచ్చి కట్టెను తీసుకొని ఉత్తర రణిని మదిస్తూ, అంటే అగ్నిని పుట్టించడానికి ఇప్పుడు యజ్ఞశాలలో కూడా ఉపయోగిస్తారు కదా, అగ్నిని పుట్టించడానికి మదిస్తూ అగ్నిని, అంటే అగ్ని రావడం కోసం ఉపయోగిస్తారు కదా. అయితే ఆ పచ్చి కట్టెను నీటిలో ఉన్న పచ్చి కట్టెను తీసుకొని ఉత్తర రణిలో మదిస్తూ అగ్నిని, తేజస్సుని పుట్టించగలడా అని బోధిరాజకుమారుని ప్రశ్న అడుగుతాడు. లేదు బంతే. ఎందుకు మరి? బంతే, ఆ కట్టె పచ్చిది, పైగా నీటిలో ఉన్నది. దాన్ని మదించడం వలన అతనికి అలసట, శ్రమ మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా రాజకుమార, శరీరంతోనూ చిత్తంతోనూ కామాల నుండి దూరంగా ఉన్న, కామాలలో కోరికను, కామ స్నేహాన్ని, కామ మోహాన్ని, కామ పిపాసను, కామ జ్వరాన్ని వదలని శ్రమణులు, బ్రాహ్మణులు తమ అంతరంగంలో వాటిని పూర్తిగా వదలలేదు, పూర్తిగా ప్రశాంతులు కాలేదు. అటువంటి శ్రమణ బ్రాహ్మణులకు వారికి ప్రయత్నానికి సంబంధించిన శ్రమ వలన కలిగిన దుఃఖం తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన మాత్రమే మిగులుతుంది. వారు జ్ఞాన దర్శనానికి, సాటిలేని సంబోధికి అనర్హులు. ఆ శ్రమణులు, బ్రాహ్మణులు శ్రమకు సంబంధించిన తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన పొందుకున్న వారు సాటిలేని జ్ఞాన దర్శనానికి, సంబోధికి అనర్హులు. రాజకుమార, ఇది అంతకుముందు విని ఉండక అప్పటికప్పుడు స్ఫురించిన మొదటి ఉపమానం. ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నీళ్ళలో ఒక కట్టె ఉంది, దానిని ఉపయోగించి అగ్ని పుట్టించాలంటే వీలవుతుందా? అదేవిధంగా శరీరంతోనూ మనసులోనూ, అంటే మనసుతోనూ కామాల నుండి దూరంగా ఉన్న వాళ్ళ కామ కోరికలను వదిలిపెట్టలేదు, కామ స్నేహాన్ని వదిలిపెట్టలేదు, కామ మోహాన్ని, కామ పిపాసను, కామ జ్వరాన్ని, అంటే ఈ ఇంద్రియాలతో పొందే సుఖాలు అని చెప్పవచ్చు. సో వాటిని వదిలిపెట్టలేదు. అటువంటప్పుడు వాళ్ళు పొందవలసిన జ్ఞాన దర్శనానికి వాళ్ళు అనర్హులు అని చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళు ఎంత ప్రయత్నించినా శ్రమ వలన వారికి దుఃఖం, తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన మాత్రమే మిగులుతుంది. ఆ తర్వాత రాజకుమార, అంతకుముందు వినకుండా అప్పటికప్పుడు
నాకు స్ఫురించిన రెండవ ఉపమానం ఇది. ఒక పచ్చికట్ట నీటిలో కాక పొడి నేలపై ఉంటుంది. అంటే పచ్చికట్టే, అది ఎండిపోయి లేదు, నీటిలో నుంచి తీసి బయట వేశారు అనుకో. ఉత్తరాలిని తీసుకొని ఒకడు అక్కడికి వచ్చి దానితో అగ్నిని తేజస్సును వెలువరిస్తాను అంటాడు. రాజకుమార, నీవేమంటావు? ఆ పురుషుడు నీటిలో కాక పొడి నేలపై ఉన్న ఆ పచ్చి కట్టెను తీసుకొని ఉత్తరానిలో మదిస్తూ అగ్నిని తేజస్సును పుట్టించగలడా? లేదు బంతే అని రాజకుమారుడు సమాధానం చెప్తాడు. ఎందుకు? బంతే, నీటిలో కాక పొడి నేలపై ఉన్న ఆ కట్టె పచ్చిది, దాన్ని మదించడం వలన అతనికి అలసట, శ్రమ మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా రాజకుమార, శరీరంతోనూ చిత్తంతోనూ కామాల నుండి దూరంగా ఉన్న ఆ కామాలలో కోరికను, కామ స్నేహాన్ని, కామ మోహాన్ని, కామ పిపాసను, కామ జ్వరాన్ని వదలని శ్రమణులు, బ్రాహ్మణులు తమ అంతరంగంలో వాటిని పూర్తిగా వదలలేదు, పూర్తిగా ప్రశాంతులు కాలేదు. అటువంటి శ్రమణులు, బ్రాహ్మణులకు వారికి ప్రయత్నానికి సంబంధించిన శ్రమ వలన కలిగిన దుఃఖం, తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన మాత్రమే మిగులుతుంది. వారు జ్ఞాన దర్శనానికి, సాటిలేని సంబోధికి అనర్హులు. ఆ శ్రమణులు, బ్రాహ్మణులు శ్రమకు సంబంధించిన తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన పొందకుండా వారు సాటిలేని జ్ఞాన దర్శనానికి, సంబోధికి అనర్హులు. రాజకుమార, ఇది అంతకుముందు విని ఉండక అప్పటికప్పుడు స్ఫురించిన రెండవ ఉపమానం. ఆ తర్వాత రాజకుమార, అంటే ఇక్కడేం చెప్తున్నారంటే, నువ్వు నీటిలో నుంచి తీసి పొడి నేలపై వేసిన తడికట్టే అంటుకోదు. అదేవిధంగా శరీరంతో ఇంకా చిత్తంతో ఈ కామాలకి దూరంగా ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, కానీ మనసులో మాత్రం ఈ కామ కోరిక, కామ పిపాస ఇంకా ఇది ఉంది అంటే మాత్రం వాళ్ళలో ఇంకా ఈ సంబోధి పొందడానికి అర్హత లేదని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత రాజకుమార, అంతకుముందు వినకుండా అప్పటికప్పుడు నాకు స్ఫురించిన మూడవ ఉపమానం ఇది. ఒక ఎండిన కట్ట నీటిలో కాక పొడి నేలపై ఉంది. ఉత్తరానిని తీసుకొని ఒకడు అక్కడికి వచ్చి దానితో అగ్నిని ఇంకా తేజస్సును వెలువరిస్తాను అంటాడు. రాకుమార, నీవేమంటావు? ఆ పురుషుడు నీటిలో కాక పొడి నేలపై ఉన్న ఆ ఎండు కట్టెను తీసుకొని ఉత్తరారణితో మదిస్తూ అగ్నిని తేజస్సును పుట్టించగలడా? అప్పుడు రాజకుమారుడు ఇలా చెప్తాడు, పుట్టించగలడు బంతే. ఎందుకంటే బంతే, ఆ కట్టె ఎండుది కాబట్టి, నీటిలో కాక పొడి నేలపై ఉంది కాబట్టి. అదేవిధంగా రాకుమార, శరీరంతోనూ చిత్తంతోనూ కామాల నుండి దూరంగా ఉన్న కామాలలో కోరికను, కామ స్నేహాన్ని, కామ మోహాన్ని, కామ పిపాసను, కామ జ్వరాన్ని వదిలిపెట్టిన శ్రమణులు, అంటే ఇంతకుముందు వదిలిపెట్టకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు వదిలిపెట్టిన శ్రమణులు, బ్రాహ్మణులు తమ అంతరంగంలో వాటిని పూర్తిగా వదులుతారు, పూర్తిగా ప్రశాంతులు అవుతారు. ఆ శ్రమణులు, బ్రాహ్మణులకు ప్రయత్న శ్రమకు సంబంధించిన తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన పొందినప్పటికీ వారు సాటిలేని జ్ఞాన దర్శనానికి, సంబోధికి అర్హులు. రాకుమార, ఇది అంతకుముందు విని ఉండక అప్పటికప్పుడు నాకు స్ఫురించిన మూడవ ఉపమానం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఈ ఇంద్రియ సుఖాలు పొందాలి అనే లాలస పూర్తిగా వదిలిపెట్టాలి. లేకపోతే ఎంత ప్రయత్నించినా కానీ ఆ జ్ఞాన దర్శనానికి అర్హత సంపాదించలేం. సో అంటే ఆ నీటిలోనే ఉన్న కర్రను వెలిగించడానికి ప్రయత్నిస్తే వెలుగుతుందా? వెలగదు. అదే దాన్ని తీసి పొడి నేలపై వేశాడు, ఇంకా అది తడిగానే ఉంది. వారి లోపల ఇంకా ఈ కామ పిపాస, ఇంకా కామ స్నేహాలు, కోరికలు ఇంకా ఉన్నాయంటే అది కూడా వెలగదు. వాళ్ళు పూర్తిగా వాటిని వదిలిపెట్టాల్సిందే. ఈ ఇంద్రియాలకి సంబంధించిన సుఖాలని వదిలిపెట్టాల్సిందే. అప్పుడు వాళ్ళు తీవ్రమైన, కఠినమైన, కటువైన వేదన పొందినప్పటికీ సాటి లేని జ్ఞాన దర్శనానికి సంబోధికి అర్హులు. ఇంకా రాజకుమార, అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను తప్పక పండ్లతో పండ్లను కొరికి పట్టి, నాలుకను అంగిలికి తాకించి, చిత్తంతో చిత్తాన్ని నిగ్రహించాలి, పీడించాలి, తప్పింపజేయాలి. అప్పుడు రాజకుమార, నేను పండ్లతో పండ్లను కొరికిపట్టి, నాలుకను అంగిలికి తాకించి, చిత్తంతో చిత్తాన్ని నిగ్రహించాను, పీడించాను, తప్పింపజేశాను. రాజకుమార, పండ్లతో పండ్లను కొరికిపట్టి, నాలుకను అంగిలికి తాకించి, చిత్తంతో చిత్తాన్ని నిగ్రహించగా, పీడించగా, తప్పింపచేయగా చంకల నుండి చెమటలు కారాయి. రాజకుమార, బలవంతుడు బలహీనుణ్ణి తలను గాని భుజాన్ని గాని పట్టుకొని నిగ్రహించినట్లుగా, పీడించినట్లుగా, తప్పింపజేసినట్లుగా నేను పండ్లతో పండ్లను కొరికి పట్టి, నాలుకను అంగిలికి తాకించి, చిత్తంతో చిత్తాన్ని నిగ్రహించగా నా చంకల నుండి చెమటలు కారాయి. అయినా రాజకుమార, నా వీర్యం చెడలేదు, అంటే నా పట్టుదల చెదలే అంటే వదిలిపెట్టలేదు. నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎరుక చెదరలేదు. దుఃఖాన్ని కలిగించే ఆ ప్రయత్నం వలన నా శరీరం మాత్రం ఒత్తిడికి, అశాంతికి గురి అయింది. అటువంటి దుఃఖ వేదన కూడా నాకు నా చిత్తాన్ని అతిక్రమించి స్థిరపడలేదు. ఆయన 8 సమాపత్తులు పొందిన తర్వాత ఈ జైనులు చేసే కఠినమైన తపస్సులు ఉంటాయి కదా, వాటిని కూడా ఆయన ప్రయత్నిస్తాడు 6 సంవత్సరాల పాటు. వాళ్ళు చెప్తారు, శరీరాన్ని ఎంతెంత కష్టపెడితే అంతంత కర్మలు పోతాయి, అంతంత సుఖాన్ని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు అనేది వాళ్ళ వాదన ఉంటుంది. అందువలన ఈయన కూడా నేను ఇంతవరకు ప్రయత్నించలేదు అని వాళ్ళ సాధనలు తెలుసుకొని ఇలా శరీరాన్ని దుఃఖ వేదనకు గురి చేసే సాధనలన్నీ కూడా చేశాను అని చెప్తున్నాడనమాట. అప్పుడు రాజకుమార, నాకు ఇలా అనిపించింది, నేను శ్వాసను ఆపి ధ్యానించాలి. రాజకుమార, నేను నోటి నుండి, ముక్కు నుండి వచ్చే శ్వాస ప్రశ్వాసలను ఆపివేశాను. రాజకుమార, అలా నోటి నుండి, ముక్కు నుండి శ్వాస ప్రశ్వాసలు అంటే వచ్చేపోయే శ్వాసలను ఆపివేయగా కమ్మరి తిత్తి నుండి వెలువడినట్లుగా చెవుల నుండి గాలి బయటకు వస్తుండగా పెద్ద శబ్దం ఏర్పడింది. ఆ విధంగా నోటి నుండి, ముక్కు నుండి శ్వాస ప్రశ్వాసలను ఆపివేయగా కమ్మరి తిత్తి నుండి వెలువడినట్లుగా చెవుల నుండి గాలి బయటకు వస్తూ పెద్ద శబ్దం ఏర్పడిన రాజకుమార, నా పట్టుదల మాత్రం చెడలేదు, ఎరుక చెదరలేదు. దుఃఖాన్ని కలిగించే ఆ ప్రయత్నం వలన నా శరీరం మాత్రం ఒత్తిడికి, అశాంతికి గురైంది. అటువంటి దుఃఖ వేదన కూడా నా చిత్తాన్ని అతిక్రమించి స్థిరపడలేదు, అంటే ఎక్కువసేపు నిలబడలేదు. రాజకుమార, అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను శ్వాసను ఆపి ధ్యానించాలి. రాజకుమార, నేను నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి వచ్చే శ్వాస ప్రశ్వాసలను ఆపివేశాను. రాజకుమార, అలా నోటి నుండి, ముక్కు నుండి,
చెవుల నుండి శ్వాస ప్రశ్వాసలను ఆపివేయగా బలవంతుడు వాడి అయిన కత్తితో తలను చీలుస్తున్నట్లుగా గాలి తలలోకి చీల్చుకుపోయింది. ఇలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి ఆపివేయగా గాలి తలలోకి చీల్చుకుపోయి బాధ కలిగించిన, అగ్గి వేసిన నా పట్టుదల మాత్రం చెడలేదు. అంటే ఆయన ఈ కఠినమైన సాధన చేయడం వలన ఆయన తల చీల్చుకుపోయినట్లుగా అనిపించేదనమాట. అంత వేదన కలిగేది. అయినా కూడా నా పట్టుదల చెడలేదు, ఎరుక చెడలేదు. దుఃఖాన్ని కలిగించే ఆ ప్రయత్నం వలన నా శరీరం మాత్రం ఒత్తిడికి, అశాంతికి గురైంది. అటువంటి దుఃఖ వేదన కూడా నా చిత్తాన్ని ఆక్రమించి స్థిరపడలేదు. అప్పుడు రాజకుమార, నాకు ఇలా అనిపించింది, నేను శ్వాసను ఆపి ధ్యానించాలి. రాజకుమార, నేను నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి వచ్చే శ్వాస ప్రశ్వాసలను ఆపివేశాను. అలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి వచ్చే శ్వాస ప్రశ్వాసలను ఆపివేయగా బలవంతుడు వాడి అయిన గట్టి తోలుపట్టితో తలను బంధిస్తున్నట్లుగా తలలో కఠోరమైన బాధ కలిగింది. అలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి ఆపివేయగా గాలి తలలో బాధను కలిగించిన రాజకుమార, నా పట్టుదల చెడలేదు, నా ప్రయత్నం ఆగలేదు, ఎరుక చెదరలేదు. దుఃఖాన్ని కలిగించే ఆ ప్రయత్నం వలన నా శరీరం మాత్రం ఒత్తిడికి, అశాంతికి గురైంది. అటువంటి దుఃఖ వేదన కూడా నా చిత్తాన్ని ఆక్రమించి స్థిరపడలేదు. అప్పుడు రాజకుమార, నాకు ఇలా అనిపించింది, నేను శ్వాసను ఆపి ధ్యానించాలి. రాజకుమార, నేను నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి వచ్చే శ్వాస ప్రశ్వాసలను ఆపివేశాను. అలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి శ్వాస ప్రశ్వాసలను ఆపివేయగా నేర్పరి అయిన గోఘాతకుడు, అంటే ఆవును చంపే కటికవాడు అని అర్థం, ఒక నేర్పరి అయిన గోఘాతకుడు లేదా అతని అనుచరుడు వాడి అయిన కత్తితో ఆవు పొట్టను తొలిచివేసినట్లుగా ఆ గాలి నా పొట్టను తొలిచివేసింది. వాడి అయిన బాధ కలిగింది. అలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి ఆపివేయబడిన గాలి పొట్టను తొలిచినట్లు బాధ కలిగించిన రాజకుమార, నా పట్టుదల చెదరలేదు, అంటే నా ప్రయత్నం ఆగలేదు, ఎరుక చెదరలేదు. దుఃఖాన్ని కలిగించే ఆ ప్రయత్నం వలన నా శరీరం మాత్రం ఒత్తిడికి, అశాంతికి గురైంది. అటువంటి దుఃఖ వేదన కూడా నా చిత్తాన్ని ఆక్రమించి స్థిరపడలేదు. అప్పుడు రాజకుమార, నాకు ఇలా అనిపించింది, నేను శ్వాసను ఆపి ధ్యానించాలి. రాజకుమార, నేను నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి వచ్చే శ్వాస ప్రశ్వాసలను ఆపివేశాను. అలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి శ్వాస ప్రశ్వాసలను ఆపివేయగా అనేక మంది బలవంతులు తమ చేతులతో బలహీనుణ్ణి పట్టుకొని నిప్పుల గుండంలో వేసి కాల్చినట్లుగా నా శరీరం అంతా దహించుకుపోయింది. అలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి ఆపివేయబడిన గాలి శరీరాన్ని దహించిన రాజకుమార, నా పట్టుదల, నా ప్రయత్నం మాత్రం చెడలేదు, ఎరుక చెదరలేదు. దుఃఖాన్ని కలిగించే ఆ ప్రయత్నం వలన నా శరీరం మాత్రం ఒత్తిడికి, అశాంతికి గురైంది. కానీ అటువంటి దుఃఖ వేదన కూడా నా చిత్తాన్ని ఆక్రమించి స్థిరపడలేదు. రాజకుమార, అప్పుడు దేవతలు నన్ను చూసి శ్రమణ గౌతముడు చనిపోయాడు అన్నారు. కొందరు దేవతలు శ్రమణ గౌతముడు చనిపోలేదు, చనిపోతున్నాడు అన్నారు. మరికొందరు దేవతలు శ్రమణ గౌతముడు చనిపోలేదు, చనిపోవడం లేదు, శ్రమణ గౌతముడు అర్హంతుడు అన్నారు. అర్హంతులు ఇలాగే ఉంటారు అన్నారు. అప్పుడు రాజకుమార, నాకు ఆహారాన్ని పూర్తిగా మానుకొని సాధన చేయాలి అని అనిపించింది.
అప్పుడు దేవతలు నా వద్దకు వచ్చి ఇలా అన్నారు, మారీసా, ఆహారాన్ని పూర్తిగా మానుకోవద్దు. ఒకవేళ నీవు ఆహారాన్ని పూర్తిగా మానుకుంటే మేము నీ రోమకూపాల ద్వారా దివ్యమైన ఓజస్సును అందచేస్తాము. దానితో మీరు బ్రతకవచ్చును. అప్పుడు రాకుమార, నేను ఆహారాన్ని పూర్తిగా మానేస్తానని ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆ దేవతలు రోమకూపాల ద్వారా ఇచ్చే దివ్యమైన ఓజస్సును స్వీకరించడం ద్వారా జీవిస్తే నేను అబద్ధం ఆడిన వాడిని అవుతాను. అలా అనిపించి అవసరం లేదని నేను దాన్ని తిరస్కరించాను. రాజకుమార, అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను ప్రతిసారి చారెడుగా కొంచెంగా ఆహారాన్నే పెసళ్ళ చారునో, శనగ చారునో, బఠానీ చారునో, ఇంకా చిక్కుడు చారునో తీసుకుంటాను. రాజకుమార, అప్పుడు నేను చారెడుగా కొంచెంగా పెసళ్ళ చారునో, శనగ చారునో, బఠానీ చారునో, చిక్కుడు చారునో తీసుకున్నాను. రాజకుమార, అలా నేను చారెడు కొంచెంగా పెసర చారును, శనగ చారును, బఠానీ చారును, చిక్కుడు చారును తీసుకోవడం వలన నా శరీరం చాలా చిక్కిపోయింది. ఆ అల్పాహారం వలన నా అవయవాలు ద్రాక్ష కాడల్లా, వెదురు బొంగుల్లా కనుపులు తేలాయి. ఆ అల్పాహారం వలన నా వీపు ఒంటె పాదంలా అయింది. ఆ అల్పాహారం వలన నా వెన్నుముక దారానికి గుచ్చిన పూసల్లా అయింది. ఆ అల్పాహారం వలన నా పక్కటెముకలు కప్పులేని పాత ధాన్యపు కొట్టు వాసాల వలె అడ్డదిడ్డంగా పొడుచుకు వచ్చాయి. ఆ అల్పాహారం వలన నా కండ్లు పీక్కుపోయి గుంటలు పడ్డాయి. లోతైన నీటిలో అట్టడుగున కనిపించే చుక్కల్లా వాటిలోని మెరుపు తగ్గింది. ఆ అల్పాహారం వలన నా తల మీది చర్మం గాలి ఎండలకు వంకర్లు పోయిన గుమ్మడికాయలా ముడుచుకుపోయింది. అప్పుడు రాజకుమార, నేను పొట్ట చర్మాన్ని తడుముకుంటే వీపు ఎముక తగిలేది, వీపు ఎముకను తడుముకుంటే పొట్ట చర్మం తగిలేది. ఆ అల్పాహారం వలన పొట్ట చర్మం వీపు ఎముకకు అతుక్కుపోయింది. ఆ అల్పాహారం వలన నేను మల విసర్జన, మూత్ర విసర్జన చేసినప్పుడు అక్కడే బోర్లా పడిపోయేవాణ్ణి. అప్పుడు నేను చేతితో ఓదార్పుగా శరీరాన్ని నిమురుకునేవాణ్ణి. అప్పుడు చేతితో శరీరాన్ని నిమురుకోగా ఆ అల్పాహారం కారణంగా శరీరం పైన చేతి మీద ఉన్న వెంట్రుకలు, రోమాలు మొదళ్ళ నుండి రాలిపోయేవి. అప్పుడు మనుషులు నన్ను చూసి శ్రమణ గౌతముడు నల్లనివాడు అనేవారు. కొందరు మనుషులు శ్రమణ గౌతముడు నల్లనివాడు కాదు, చామన ఛాయవాడు అనేవారు. మరికొందరు మనుషులు శ్రమణ గౌతముడు నల్లనివాడు కాదు, చామన ఛాయవాడు కాదు, ముదురు పసుపు రంగువాడు అనేవారు. రాజకుమార, ఆ అల్పాహారం వలన పరిశుద్ధమైన నా శరీర ఛాయ అంతగా తగ్గిపోయింది. సో ఈ విధంగా ఆయన ఏ కఠిన సాధనలు చేశారో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే శరీరాన్ని దుఃఖపెట్టడం వలన ఎటువంటి చిత్తంలో మార్పు రాలేదు. ఇంకా ఈ సూత్రం ఉంది, ఈరోజుకి ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాము.